మా ఊళ్ళో ఇట్లా వయస్స పట్టోళ్ళు ఉన్నారు, భూమి మీదకి లేవస్తలేదు, ఎక్కడనో ఏమో ఎంత దూరమో ఏమో అని అంటారు. నాకు చదువు రాదు రాసిస్తాందుకు, నా కొడుకుతో రాపిచ్చి పంపిస్తాను. ఇద్దరు ఉన్నారు, అంత బాధపడుతురు వాళ్ళు కూడా. ఇట్లా పట్టుకపోతురు పట్టుకొస్తురు. నువ్వు కూడా అట్నే ఉంటివా? నన్ను పట్టుకపోలేరు కానీ నేను చెప్పలేకపోయినా మా వాళ్ళకు. నా కొడుకు అన్నాడు సంగారెడ్డికి పోతే తక్కువ కాదు, పలానా దవాఖానకు పోదామని ఇటు తోలుకొచ్చిండు. శ్వాస హాస్పిటల్ నీటికి తోలుకొచ్చిండు. సంగారెడ్డి గింగరెడ్డికి ఆడికి దొరకపోలే, కీడికి తోలుకొచ్చిండు. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు చాలా మంది ఈ సర్వీస్ ఇండస్ట్రీ కావచ్చు లేదా మార్కెటింగ్ ఫీల్డ్ కావచ్చు, వాళ్ళు రోడ్డు పైనే ఉంటారు. అంటే బైక్స్ మీద కానీ, ఎస్పెషలీ బైక్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకి చెప్తున్నా, ఇది మాస్క్ యూజ్ చేయండి. మనకుండే పొల్యూషన్ లెవెల్స్కి మీరు మాస్క్ అనేది, అది కూడా క్లాత్ మాస్క్ కాదు, సర్జికల్ మాస్క్ కానీ N95 మాస్క్ కానీ, ఇది యూజ్ చేస్తే మీ లంగ్స్ ఒక 10-20 ఇయర్స్ తర్వాత సేఫ్గా ఉంటాయి. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడేమో తెలియదు, కానీ ఒక 10-20 ఇయర్స్ తర్వాత లంగ్స్ చూసినట్టయితే కనుక వాటికి COPD వచ్చే అవకాశం ఉంటుంది, ఎన్నో జబ్బులు రావచ్చు, చెప్పలేము. సో బెటర్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో మాస్క్ అనేది కరెక్ట్గా ధరించి రెగ్యులర్గా బయట తిరగవచ్చు. ఎందుకంటే 1 day పొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్ ఆల్మోస్ట్ 5 to 7 cigarettes ఇన్ హైదరాబాద్. దాంతోపాటు పొల్యూషన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉండిందో వాళ్ళందరూ చైనాలో ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకుని తిరిగేవాళ్ళు. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాషన్, ఇట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్. ఇప్పుడు అవసరం ఉంది, చాలామందికి అవేర్నెస్ లేదు. మాస్క్ ఎందుకు, కోవిడ్ వెళ్ళిపోయింది కదా అంటారు ఇప్పుడు నేను వేసుకోమంటే. అలా కాదు, మాస్క్ అనేది మీ లంగ్స్ని కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. మీ లంగ్ కూడా ఒక ఫిల్టరే, కానీ ఆ ఫిల్టర్ని మార్చలేం కాబట్టి మనం బయట ఫిల్టర్స్ కొంచెం వాడితే అవి కొంచెం సేఫ్గా ఉంటాయి, బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. పొల్యూషనే కాదు, చాలామందికి ఈ డస్ట్, బిల్డింగ్ డస్ట్, రబ్బర్ టైర్ డస్ట్, చాలా రకాల డస్ట్ ఉంటాయి. వాటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఇలా ఎన్నో ఉపయోగాలు ఉంటాయన్నమాట. సో మాస్క్ ధరించండి బ్రదర్స్. ఎవరైతే బయట సర్వీస్ ఇండస్ట్రీ, మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నారో, బైక్స్ యూజ్ చేస్తూ వెళ్తున్నారో, యు ఆర్ ఎక్స్పోజ్ టు ఎ హై లెవెల్ ఆఫ్ పొల్యూషన్. సో ప్లీజ్ టేక్ కేర్, ఇంక్లూడింగ్ కిడ్స్. చాలామంది స్కూల్ పిల్లల్ని కూడా చూస్తుంటారు, బాధ వేస్తుంది, బయట వెళ్ళినప్పుడు బాగా ఆటోస్లో, దాని తర్వాత 2 వీలర్స్లో వెళ్తుంటారు, చూస్తే ఫుల్ పొల్యూషన్ కనిపిస్తుంది చుట్టుపక్కల. వాళ్ళు మాత్రం మాస్క్ కూడా వేసుకుని ఉండరు. ప్లీజ్ మీ పిల్లలకు కూడా మాస్క్ లేపించండి, ఎందుకంటే దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఇప్పుడు పొల్యూషన్కి మనం కరెక్ట్గా అన్ని మెజర్స్ తీసుకుంటేనే ఫ్యూచర్లో మన లంగ్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. టేక్ కేర్.